హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సోనం రఘువంశీ, రాజా రఘువంశీ ఈ మేఘాలయ హనీమూన్ జంట గురించే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ అనేది అందరినీ కూడా షాక్‌కి గురిచేసింది. అంటే భార్య తన భర్తతో కలిసి హనీమూన్‌కెళ్ళింది. హనీమూన్‌లో తన భర్తనే కిరాయి గుండాలకు సుపారిచ్చి మరి అతి ఘోరంగా చంపించేసిన ఘటన అందరినీ కూడా దేశవ్యాప్తంగా కూడా అందరినీ విస్తుపోయేలా చేసింది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి అటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్విట్టర్‌లో, మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా దీని గురించే చర్చించుకుంటున్నారు. అంటే భర్తతో హనీమూన్‌కెళ్ళింది. సో, హనీమూన్‌లో చంపేయడం ఏంటి అంటూ కూడా చాలామందైతే షాక్‌కి గురయ్యారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వీళ్ళిద్దరూ రాజా రఘువంశీ అండ్ సోనం రఘువంశీకి సంబంధించిన ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పుడు దానిపైన కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అంటే ఎలా తన భర్తను చంపడానికి ప్లాన్ చేస్తుంది అని చెప్పేసి, అంటే భర్తను చంపించేందుకు ఎవరినైతే కిరాయి గుండాలను హైర్ చేసుకుందో వాళ్ళందరికీ కూడా లొకేషన్ షేరింగు వీటన్నిటికి సంబంధించి చేస్తున్నట్టుగా అదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్‌లో వైరల్ అవుతుంది. ఇప్పుడు దాని గురించే అని చెప్పేసి పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అయితే ఒకసారి ఇన్సిడెంట్ ఏం జరిగిందా అని చూసుకుంటే మనకు తెలుసు, ఉత్తరప్రదేశ్ ఇండోర్‌కి చెందిన రాజా రఘువంశీ అండ్ సోనం రఘువంశీ వీళ్ళిద్దరికీ కూడా రీసెంట్‌గానే మ్యారేజ్ అయింది. సో, తర్వాత వీళ్ళు మేఘాలయకు హనీమూన్‌కని వెళ్లారు. సో, హనీమూన్‌లో ఉండగానే వీళ్ళు మే 26 నాడు ఇద్దరు కూడా కనబడకుండా పోయారు. అలా అదృశ్యమైపోయారు. సో, ఒక్కసారిగా ఇలా హనీమూన్ కపుల్ అదృశ్యం అయిపోవడంతో దేశవ్యాప్తంగా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో, అందరి దృష్టిలో కూడా అది పడింది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించి వెంటనే వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని కనిపెట్టాలి అని చెప్పేసి పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అటు పోలీసులు కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాపర్‌గా దీనిపైన చేయడం జరిగింది. అంటే దీని వెనకాల ఎవరైనా కిడ్నాప్ చేసి దీన్ని కిడ్నాప్ చేసారా వీళ్ళని? లేకుంటే టెర్రరిస్టులున్నారా అన్న కోణంలో కూడా అప్పుడు చాలా చర్చలైతే జరిగాయి. ఆ తరువాత కొన్ని రోజులకి వాళ్ళకి ఆ రాజా రఘువంశీకి సంబంధించిన డెడ్ బాడీ అనేది ఒక లోయలో అయితే దొరికింది. సో, తర్వాత ఫోరెన్సిక్‌కి పంపించేశారు. అండ్ ఆ లోయ దగ్గర ఆ సంఘటన జరిగిన ప్లేస్‌లో రఘువంశీకి చెందిన రాజా రఘువంశీకి చెందిన చాలా కీలకమైన వస్తువుల్ని కూడా తీసుకెళ్ళిపోయినట్టుగా కూడా గుర్తించారు. అయితే ఫోరెన్సిక్‌లో తేలిందేంటంటే అతన్ని కత్తితో పొడిచి దారుణంగా చంపేశారని చెప్పేసి కూడా తేలిందని పోలీసులు చెప్పారు. అయితే ఇంకా డెప్త్‌గా వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అంటే రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరికింది. మరి వీళ్ళ భార్య సోనం పరిస్థితేంటి? ఆమె ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. ఆమె ఎక్కడికి పోయింది? ఎవరైనా తీసుకెళ్ళిపోయారా? ఆమెను తీసుకెళ్ళి ఇతన్ని చంపేశారా? అని చెప్పేసి పలు రకాల అనుమానాలైతే ఆ ఇన్సిడెంట్ మీద వ్యక్తమవ్వడం జరిగింది. సో, ఇంకాస్త పోలీసులు డెప్త్‌గా వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడితే తేలిన విషయం ఏంటంటే, భార్య అతని భర్తని కిరాయి గూండాలకు సుపారిచ్చి చంపించేసిందన్న ఘటన ఆ న్యూస్ బయటకొచ్చేసింది. సో, ఒక్కసారిగా ఇది అందరిని షాక్‌కి గురిచేసింది. అయితే దీనికి సంబంధించి అటు సోనం కూడా లొంగిపోయింది పోలీస్ స్టేషన్‌లో. ఇది నేనే చేశానని చెప్పేసి ఒప్పుకుంది. సో, ఒక కీలక లీడ్ కూడా ఎవరైతే ఉన్నారో అతని భార్య, ఆమె కూడా దొరికిపోవడంతో సో, ఒక మిస్టరీ అయితే ఈ ఇష్యూలో వీడడం జరిగింది. అంటే ఇదందరినీ కూడా విస్తుపోయేలా చేసింది. ఎవరు కూడా ఊహించలేదు ఇటువంటి ట్విస్ట్ ఇష్యూలు ఇన్సిడెంట్‌లో చోటు చేసుకుంటుందని జెప్పేసి. అందరూ కూడా ఎవరో వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేసేసారు. ఏదన్నా డబ్బు కోసమో లేకుంటే ఇంక దేనికోసమో అయ్యుంటుందని జెప్పేసి భావించారు గానీ, ఇలా భర్తని హనీమూన్‌కని తీసుకెళ్ళి చంపేస్తుందని జెప్పేసి ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు ఎందుకు తన భార్య సోనం అతన్ని చంపేసింది? దీనికి గల కారణం ఏంటి? అని జెప్పేసి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో దాంట్లో మరికొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఎఫైర్ సంబంధించే జరిగింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పేసి ఆమె అతన్ని భర్తనిక అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా హనీమూన్‌కని తీసుకెళ్ళి చంపించేసింది అని జెప్పేసి ఆ న్యూస్ అయితే ఇప్పుడు అందరిని కూడా కుదిపేస్తుంది. సో, ఇలా తయారయ్యారు. ఏంటి ఇలా కొంతమందున్నారేంటి అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా రిలీజ్ అయింది. సో, వీళ్ళిద్దరూ కూడా ఒక హోటల్‌లో ఉండగా ఆమె బయట బైక్ దగ్గర వెయిట్ చేస్తుంది. ఫోన్‌లో ఎవరితో చాటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అతను బైక్ రైడ్ కోసం అని చెప్పేసి లోపల నుంచి బయటకొచ్చేసి ఆ బైక్ రైడ్ మీద ఎటో వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టుగా ఆ వీడియోలో కనిపిస్తుంది. అయితే వాళ్ళెక్కడికి వెళ్తున్నారు? దానికి సంబంధించిన లొకేషన్ షేరింగ్‌లు ఎవరైతే ఇతన్ని చంపడానికి ఆమె భార్య హైర్ చేసుకుందో మొత్తం కూడా క్రిమినల్స్‌కి మొత్తం లొకేషన్ షేరింగు, ఇతని అడ్రెస్సు, ఎక్కడికి వెళ్తున్నాం, దానికి సంబంధించి మొదలైన వివరాలన్నిటిని కూడా వాళ్ళకిచ్చేసింది. వాళ్ళకి ఆ విధంగా గైడ్ చేస్తూనే ఉంది అని జెప్పేసి పోలీసులైతే అనుమానిస్తున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ రకంగా అయితే ఉంది. సో, మరి నిజంగా లొకేషన్ షేర్ చేసి ఎక్కడికి వెళ్తున్నారు, మా ప్లాన్స్ ఏంటి, ఇవన్నిటిని కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి అలా ఒక పక్కా ప్లాన్ తోటి,
అంటే ప్లానింగ్ అంటే ఈ సోనందే అని చెప్తున్నారు. ఈమె పక్కా ప్లాన్ చేసి వాళ్ళ ముగ్గురిని కూడా ఎవరైతే కిరాయికి తీసుకుందో చంపడానికి వాళ్ళ ముగ్గురిని కూడా గైడ్ చేసి తనని చంపించేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో, ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా అటువంటి అనుమానమే వ్యక్తమవుతుంది. బయటకు వెళ్దామని జెప్పేసి ఆ బైక్ రైడ్ చేద్దామని జెప్పేసి వాళ్ళిద్దరు కపుల్స్ అనుకుంటుండగా ఈమె దానికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా వాళ్ళకి షేర్ చేసింది అన్న అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. సో, ఏదేమైనా ఇన్సిడెంట్ అనేది అందరిని కూడా షాక్‌కి గురిచేసింది. ఇప్పుడు దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సో, మరి వివాహేతర సంబంధమే దీనికి కారణమని ప్రధానంగా ఇప్పటివరకైతే ఉన్న ఇన్ఫర్మేషన్. మరి ఇదే కారణమా? ఇంకేదన్నా కారణం ఉందా? సో, ఇంకెటువంటి వివరాలు దీంట్లో బయటపడతాయి. మరి ఇప్పటివరకైతే ఆ చంపిన ముగ్గురిని అండ్ సోనంని కూడా మొత్తం నలుగురిని కూడా పోలీసులైతే అదుపులోకి తీసుకున్నారు. అయితే మరొక వ్యక్తి పరారులో ఉన్నాడని చెప్తున్నారు. అతన్ని కూడా పట్టుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. సో, ఒక కొలిక్కయితే ఈ ఇన్సిడెంట్ అయితే రావడం చూసాం. అయితే పోలీసుల్ని అటు మేఘాలయ సీఎం కూడా చాలా అభినందించారు. చాలా తొందరగానే ఈ కేస్‌ని పరిష్కరించారని చెప్పేసి కూడా ఆయన కొనియాడారు. అంటే ఇది దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. టూరిస్టులు చాలా మంది వస్తూ ఉంటారు. సో, ఈ విధంగా మిస్ అవ్వడం అనేది చాలా రేర్‌గా జరుగుతూ ఉంటుంది. అటువంటిది మేఘాల్లో మిస్ అవ్వడం పట్ల అటు గవర్నమెంట్ పైన కూడా అందరి దగ్గర నుంచి ఒక ప్రెషర్ క్రియేట్ అయిపోయింది. సో, అందుకోసమే వాళ్ళు కూడా పోలీసు వాళ్ళని ఆదేశించారు. త్వరగా కేసుని సాల్వ్ చేయండి అని చెప్పేసి. అయితే వాళ్ళు కూడా ఊహించలేదు ఈ విధంగా భార్య ప్లాన్ చేసి తనని చంపిస్తుంది అని చెప్పేసి. సో, ఇప్పుడు ఆ ఘటనంతా కూడా కేసు మిస్టరీ వీడడంతో పోలీసులు దీన్ని ఛేదించడంతో అటు గవర్నమెంట్ కూడా పోలీసులనైతే అభినందించడం జరిగింది. చాలా తొందరగానే పరిష్కరించారని చెప్పేసి. సో, ఇప్పుడైతే సోనంని అదుపులోకి తీసుకున్నారు. సోనంతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకొక వ్యక్తి కోసం గాలిస్తున్నారు. సో, ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ అయితే వీళ్ళ మీద జరుగుతుంది. మరిన్ని వివరాలైతే బయటకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం ఇంకెన్ని విషయాలు ఈ ఇష్యూలో తేలుతాయో, ఇన్సిడెంట్ ఇంకెక్కడి వరకు వెళ్తుందో.